వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్స్ టాపిక్స్ గురించి చూసాం. సో మనం ఈ వీడియోలో పాయింటర్స్ ఇన్ C++ గురించి డిస్కస్ చేద్దాం. పాయింటర్స్ అనేది పాయింటర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం పాయింటర్స్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనం ఇంట్ పాయింటర్ని ఇంట్ పాయింటర్ని మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు అది ఓన్లీ ఇంటిజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. అలాగే ఇఫ్ మనం క్యారెక్టర్ పాయింటర్ని యూజ్ చేసినప్పుడు అది ఓన్లీ క్యారెక్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. ఇది పాయింటర్ని మనం నార్మల్గా ఈ రకంగా డిక్లేర్ చేస్తాం. డేటా టైప్ ఆస్టిక్ అండ్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్. ఇది పాయింటర్ డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉంది, దాని యొక్క వాల్యూ 10. సో ఈ ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ 1000. సో ఈ 1000 అనేది మనకి పాయింటర్లో స్టోర్ అవుతుంది. సో ఇది పాయింటర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మెయిన్గా మనకి యాస్టిక్ సింబల్ అనేది మనకి పాయింటర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం పాయింటర్స్ని ఈ రకంగా డిక్లేర్ చేస్తాం. ఇంట్ యాస్టిక్ ఇంటీజర్ పాయింటర్ అంటే ఇంట్ పాయింటర్ ఇది. సో పాయింటర్ టు అనే ఇంటీజర్. అండ్ నెక్స్ట్ డబుల్ యాస్టిక్ డిపి అంటే డబుల్ పాయింటర్ అంటే పాయింటర్ టు అనే డబుల్ అని. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ యాస్టిక్ ఫ్లోట్ పాయింటర్. నెక్స్ట్ క్యారెక్టర్ యాస్టిక్ క్యారెక్టర్ పాయింటర్. ఇక్కడ సెమీకోలన్ వస్తుంది, మర్చిపోయాను అక్కడ. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పాయింటర్స్. నెక్స్ట్ ఈ పాయింటర్స్ని మనము పర్ఫామ్ చేయాలి, లైక్ ఈ పాయింటర్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయి. సో అవి వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనం వి డిఫైన్ ఏ పాయింటర్ వేరియబుల్ అంటే ఫస్ట్ మనం పాయింటర్ వేరియబుల్ని మనం డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసిన తర్వాత ఆ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని పాయింటర్కి అసైన్ చేయాలి. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని పాయింటర్కి అసైన్ చేయాలి. ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఏం చేయాలి, ఆ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి. ఈ 3 కూడా పాయింట్స్. సో వీటిని మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి పాయింటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ ఉన్నాయి. అవి నల్ పాయింటర్ అర్థమెటిక్, అరే పాయింటర్ అండ్ వైడ్ పాయింటర్ ఇలా. సో ఫస్ట్ నల్ పాయింటర్ అంటే ఏంటిది? నల్ అనగానే నథింగ్ అని మీనింగ్. ఏమీ లేకపోతే 0 అవుతే దాన్నే మనం నల్ పాయింటర్ అంటాం. సో మనమే ఇక్కడ ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసి బై డిఫాల్ట్గా దాని ఈక్వల్స్ టు నల్ అని ప్లేస్ చేస్తే దాన్నే మనం నల్ పాయింటర్ అంటాం. సో మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఇది నల్ పాయింటర్. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సిఅవుట్ పి అని సిఅవుట్ పి అని చేసినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 0 అని డిస్ప్లే అవుతుంది. ఎందుకు అంటే నల్ అనేది ఇక్కడ చూడండి విచ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ విత్ ఎ వాల్యూ ఆఫ్ 0. ఓన్లీ వాల్యూ ఆఫ్ 0తోని కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది నల్ పాయింటర్. నెక్స్ట్ పాయింటర్ అర్థమెటిక్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? కొన్ని ఆపరేటర్స్ గుర్తొస్తాయి. అవి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ కూడా ఆపరేటర్స్. సో బై యూజింగ్ దిస్ ఆపరేటర్స్తోని మనము ఈ ఆపరేటర్స్ని మనం పాయింటర్స్కి అప్లై చేస్తే దాన్నే మనం పాయింటర్ అర్థమెటిక్ అంటాం. ఇక్కడ చూడండి ఇంట్ యాస్టిక్ పాయింటర్ సెమీకోలన్. సో ఇక్కడ పాయింటర్ని మనం ఇంక్రిమెంట్ చేసాం. అంటే ఇప్పుడు పాయింటర్ యొక్క అడ్రస్ మనం ఒక 500 అనుకుందాం. సో ఇంక్రిమెంట్ చేసినప్పుడు డిపెండ్స్ అపాన్ డేటా టైప్ని బట్టి అది ఎలా బిట్స్ని ఎలా ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని బట్టి మనకి డేటా అనేది అడ్రస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు PTR = 500 ఉందనుకోండి. అప్పుడు మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇంటిజర్ అనేది 2 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది? 502 అనేది వస్తుంది ఇంక్రిమెంట్ అయినప్పుడు. సో ఇది పాయింటర్ అర్థమెటిక్. నెక్స్ట్ అరే ఆఫ్ పాయింటర్స్ అంటే ఏంటిది అంటే పాయింటర్స్ వాల్యూస్తో మనం 1 అరేని డిక్లేర్ చేస్తాం. దీన్నే అరేస్ ఆఫ్ పాయింటర్స్ అంటాం. ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్లో ఇంట్ యాస్టిక్ PTR పాయింటర్ అండ్ 1 అరేని డిక్లేర్ చేసాం. ఇది అరే ఆఫ్ పాయింటర్స్. నెక్స్ట్ వైడ్ పాయింటర్ అంటే ఏంటిది అంటే మనము ఏ డేటా టైప్ని యూజ్ చేసినా కూడా మనకు అడ్రస్ అనేది ఇట్ కెన్ హోల్డ్ అన్నట్టు అడ్రస్ అనేది తీసుకుంటుంది. డిపెండ్స్ అపాన్ ఏ డేటా టైప్ అయినా కూడా ఇది అడ్రస్ని తీసుకుంటుంది. సో దీన్ని వైడ్ పాయింటర్ అంటాం. సో వైడ్ యాస్టిక్ PTR
సెమికోలన్. అంటే ఈ వైడ్ పాయింటర్ని యూజ్ చేస్తే ఇఫ్ అది ఇంటీజర్ అయినా కానీ, క్యారెక్టర్ అయినా కానీ, ఫ్లోట్ అయినా కానీ, ఎలాంటి డేటా టైప్ ఉన్నా కూడా ఆ అడ్రస్ని స్టోర్ చేయగలుగుతాం. సో ఇది వైడ్ పాయింటర్. సో మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది పాయింటర్స్కి ఎగ్జాంపుల్ చూడండి. ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ ఇక్కడ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ ఇది మెయిన్ మెథడ్. ఇంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకున్నాం, వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని. మళ్ళీ నెక్స్ట్ ఇంట్ ఇక్కడ ఇంటీజర్ పాయింటర్ని మనము డిక్లేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఐపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని మనం అసైన్ చేసుకున్నాం. అండ్ సెమీకోలన్. ఫైనల్లీ మనం ఏం చేస్తున్నాం, సి అవుట్ వాల్యూ ఆఫ్ వేర్ వేరియబుల్ అంటే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సి అవుట్ అడ్రస్ స్టోర్డ్ ఇన్ ఐపీ వేరియబుల్ అంటే ఐపీ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. అంటే పాయింటర్లో ఏ అడ్రస్ స్టోర్ అయిందో ఆ అడ్రస్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సి అవుట్ వాల్యూ ఆఫ్ ఆస్టిక్ ఐపీ వేరియబుల్ అంటే ఐపీ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి మనకి వేరియబుల్ యొక్క వాల్యూ 20 అని అండ్ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐపీ వేరియబుల్ వాల్యూ 20 అని డిస్ప్లే అయింది. ఇదే ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం నల్ పాయింటర్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. నల్ పాయింటర్ అంటే ఏమనుకున్నాం, నథింగ్, 0 అని. సో ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ నేమ్ స్పేస్ అనేది ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ ఇది మెయిన్ మెథడ్. అండ్ ఇక్కడ చూడండి ఇంట్ ఆస్టిక్ పీటీఆర్ అని డిక్లేర్ చేసుకుని ఈజ్ ఈక్వల్స్ టు నల్ అని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేద్దాం. సి అవుట్ ద వాల్యూ ఆఫ్ పీటీఆర్ ఈజ్ ఏమొస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వన్స్. చూడండి ద వాల్యూ ఆఫ్ పాయింటర్ ఈజ్ 0 అని వచ్చింది. సో ఇది నల్ పాయింటర్. నెక్స్ట్ వాయిడ్ పాయింటర్ చూద్దాం. ఇది వాయిడ్ పాయింటర్కి ఎగ్జాంపుల్. ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. ఇది మెయిన్ మెథడ్. ఇక్కడ చూడండి వైడ్ ఆస్టిక్ పీటీఆర్ వైడ్ పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ అంటే ఇంటీజర్ అనే డేటా టైప్ని తీసుకొని ఏ వేరియబుల్లో మనం 9 అనే వాల్యూని అసైన్ చేసుకున్నాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెమీకోలన్ అంటే ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ పీటీఆర్ అంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏని మనము అసైన్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ సి అవుట్ అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ అండ్ సి అవుట్ పాయింటర్ అంటే పాయింటర్లో స్టోర్ అయిన అడ్రస్, ఈ రెండు కూడా మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది అండ్ పాయింటర్లో ఆ అడ్రస్ ఆఫ్ ఏ అనేది స్టోర్ అయ్యింది కాబట్టి అందుకే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది మళ్ళీ మనకి పాయింటర్ యొక్క అడ్రస్. సో ఇది పాయింటర్స్ గురించి. ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.